ఇట్లు ఒక రాధ అనే అమ్మాయిని పట్టపగలు అత్యాచారం చేసి చంపితే కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయినావు. ఏం మేధావి? ఒక సూడో మేధావి. మళ్ళా మేధావియా? లేదు, ఆయన మేధావే కాదు, నువ్వు మేధావి. ఈటల రాజేందర్ వీళ్ళందరూ కలిసి మీరు సమాజాన్ని పొద్దుగాల లేచి మీరు మన ఒక ఏమంటారు కదా, పొద్దుగాల లేచి సుప్రభాతం లేక మీరు చెప్పిన మాటలు ఏం నేర్చుకుంటారు మనందరూ. సూడో మేధావి అంట. వాయబ్బో, ఇదేమి కథ నాకు అర్థం కాదు. మేధావి వర్గం మీదనే యువడి మువ్వడిగా ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా ఇరుచుకపడే విధానం తగ్గిపోవాలి. మీరేమో అనుకున్నట్టు సరే, మీ బీజేపీలో ఉన్న లీడర్లను ఆల్రెడీ ఆర్ఎస్ఎస్తో అంటే బీజేపీ అసలైన భావజాలం కలిగినటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ లాంటి సీనియర్ నేతలు ఉండగా వాళ్ళందరినీ కాదని నువ్వు ఎదుగుతా అంటే ఎదగనికే మాకేం సంబంధం లేదు, వాళ్ళు ఎదిగిస్తా అంటే ఎవరికేం అభ్యంతరం లేదు. అందులో కరుడగట్టినటువంటి బీజేపీ వాదం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాకుండా వాళ్ళకే కాకుండా ఈటల రాజేందర్ ఎదగాలనుకుంటుండే, ఎదిగితే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇట్లా ప్రొఫెసర్ల మీద, ఇట్లా మేధావుల మీద మీరు దాడులు చేసుకుంటా, అడ్డగోలుగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, మీ బలం చూపించుకుంటుంటే ఇలా ప్రజలు చూస్తూ ఊరుకోరన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏందయ్యా మీరు ఎవరు మాట్లాడితే వాళ్ళు కొడతారా? ఎవరి మీద అంటే మీరు దాడులా ఏంటి? ఒక పెద్ద మనిషిని పట్టుకొని, ఒక జ్ఞానిని పట్టుకొని, ఒక బోధకుడిని పట్టుకొని, ఒక సమాజంలో ఒక విలువలతో బతుకుతున్న వ్యక్తిని పట్టుకొని విలువలు లేని మీరు మాట్లాడతారా? ఇలా మీ మీద ఎన్ని ఆరోపణలు తెలివయా? టీఆర్ఎస్ ఈటల రాజేందర్ మీద చేసినటువంటి ఆరోపణలకు ఏం సమాధానం చెప్పారు? ఎన్ని భూములు గుంజుకున్నారు? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? మీ ఆస్తులు ఎంత? ఎక్కడి నుంచి వచ్చినాయి? దానికి సమాధానం మీరు టీఆర్ఎస్ల నుంచి వాళ్ళు మీరు ఎలగొట్టారు కదా. వాళ్ళు మీ మీద నిందలేసి ఈటల రాజేందర్ నిందలేసాము, నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోయినావు కదా. ఎందుకు వెళ్ళిపోయినావు? బీజేపీలో ఎందుకు చేరినావు తెలియదా ప్రజలకందరికీ? సరే, దాని గురించి మేము మాట్లాడతలేము. మాకు మాట్లాడాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. ఎందుకంటే పోయిన విషయానికి మేము ఎందుకు మాట్లాడాలి అంటే, మీరు గురికింద నీతులు ఎవరికి చెప్పకూడదు. కానీ అభవిశుభం తెలవని రాజకీయాల్లో ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఏ పార్టీలో చేరకుండా, ఏ ప్రజల సొమ్ము దోయకుండా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక మార్గదర్శకంగా బతుకుతున్నటువంటి వ్యక్తి మీద మీ యొక్క మాటల, మీ ప్రేలేపనల, మీ జీవితకరమైన వ్యాఖ్యల ఏందా ఇది? చెప్తున్నాం. ఏం చెప్తున్నావు? ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏమేం చేసినావు తెలుసా మాకు? ఏమేం చేసి బతుకుతలేదా మాకు? నేనేమంటానంటే, బ్రదర్, నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే, ఇఫ్ నాగేశ్వరరావు ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఇన్ ఇండియా, నాగేశ్వరరావు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా, ఇఫ్ హీ కమిటెడ్ ఎనీ మిస్టేక్, ఇఫ్ హీ లూటెడ్ ఎనీవేర్, ఎక్స్ప్లెయిన్ అస్. చెప్పాయా, నువ్వు ఎందుకు దాపెట్టుకుంటావు? ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఏమేం చేసిందో మాకు తెలియదంట. ఇలాంటివి నేనేమంటాను అంటే, ప్రజలుగా మీరు విరుచుకుపడి మన్ను పోసి గుప్పి భయభ్రాంతులకు గురి చేస్తే నాగేశ్వరరావు వెనుకకి పడిపోతాడు, ఇక ఆయన అభిమానులు కూడా వెనుకకి పడిపోతారని మీరు అనుకుంటారా? ఏమనుకుంటారు? మీ నోట్లో నోరు పెట్టొద్దని, మిమ్మల్ని గెలుకొద్దని, ఈ తలకాయ నొప్పి ఉంది తెలంగాణ ఏ నైట్ వచ్చి మీ తలుపులు వాళ్ళ కూడా సంపదలు అని భయపడవచ్చు ఆయన. కానీ ఇక్కడ వాస్తవమైనటువంటి పరిస్థితులు అలా ఉండవు సమాజం లోపల. గుర్తుపెట్టుకోండి.